నమస్కారం. ఈరోజు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి పట్టణంలో జాతీయ బీసీ చైతన్య సమితి సమావేశం కావడం జరిగింది. ఈరోజు సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నవి. ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో ఇంతవరకు విద్యా ఉద్యోగాలలోనే బీసీలకు ఏబిసిడి వర్గీకరణ ఉన్నది. ఏ వర్గంలో అంటే ఏలో ఉండే ఉద్యోగాలు ఏ వాళ్ళకు, బిలో ఉండే ఉద్యోగాలు బి వాళ్ళకు, అదేవిధంగా విద్యలో కూడా అదే విధానం ఉంది. దానిని స్థానిక సంస్థల్లో కూడా ఏబిసిడి వర్గీకరణ చేసి బీసీ వర్గాలకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇప్పుడు జనాభా కులగణన చేసి జనగణనలో కులగణన చేసి స్థానిక సంస్థలకు ఎన్నికలు వెళ్ళాలని మేము పిలుపునివ్వడం జరిగింది. అప్పట్లో ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా చేపడతామని చెప్పడం జరిగింది. 1.5 సంవత్సరం అవుతున్నా కూడా అది జరగలేదు. ఆ కులగణన కానీ జరిగితే ఏ వర్గాలలో ఎటువంటి వ్యత్యాసం ఉంది, ఎవరైతే ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, విద్య వైద్యాలలో, ఆరోగ్యపరంగా, పౌష్టికాహారం పరంగా భూమి లేని వాళ్ళు ఎవరు, పేద వర్గాలు ఎవరు, అధిక ఆదాయం ఉండే వాళ్ళు ఎవరు, అధిక ఆదాయం లేని వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా లెక్కలు తేలాలంటే అది కుల గణగణన వల్లనే జరుగుతుంది తప్ప ఇటువంటి సర్వేల వల్ల జరగదు. అందువలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులగణన జరగాలి. స్థానిక సంస్థల్లో బీసీల జనాభా దామాషు ప్రకారం రిజర్వేషన్లు 50% పంచాలి. అదేవిధంగా ఏబిసిడి వర్గీకరణ చేసి బీసీలందరికీ పంచాలి అనే నినాదంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము పర్యటిస్తున్నాము. ముఖ్యంగా ఏబిసిడి వర్గీకరణ లేకపోవడం వల్ల సుమారు 80% బీసీ కులాలు వార్డు నెంబర్ కూడా కాలేనటువంటి స్థితిలో ఉండడానికి కారణం ఈ వర్గీకరణ లేకపోవడం వల్లనే. అందువలన బీసీలో ఉండేటువంటి ఆ రిజర్వేషన్ ఫలాలు అందరికీ అందాలంటే వర్గీకరణ ఏకైక సాధనము, ఏకైక లక్షణము, ఏకైక అంశం అనేది కూడా ఈరోజు అన్ని సర్వేలు కూడా తెలియజేసినవి. అందువలన బీసీ వర్గాల్లో చైతన్యం కావాలంటే కొంత మార్పులు సరళించాలి. ఇది ఎప్పుడో 1978 నుంచి కూడా ఇదే వివక్షత ఉంది. ఇప్పుడు ప్రభుత్వాలు వచ్చాయి, ప్రజల ప్రభుత్వం వచ్చింది, తర్వాత అధికారులు, కలెక్టర్లు, తర్వాత ఇంటెలిజెన్స్ రంగము, చాలా మ్యాన్ పవర్ ఉంది, సచివాలయాలు ఎన్నో మ్యాన్ పవర్ ఉన్నవి. మీరందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణ చేసి స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు కూడా బలోపేతం చేసి జాతీయ బీసీ చైతన్య సమితి 8వ ఆవిర్భావ సభ డిసెంబర్ 21న మదనపల్లిలో నిర్వహిస్తున్నామని కదిరి పట్టణం వేదికగా మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి బీసీలకు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు, బహుజనవాదులకు మరొకసారి పిలుపునిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.